మల్లయ్య యాదవ్ గారు, హద్దులు దాటిన ఈ దౌర్జన్యాలన్నింటినీ కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు, ఉన్న వాస్తవాన్ని మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు, పోలీసు అధికారులని అడ్డం పెట్టుకొని ఉపయోగించుకొని ఈరోజు వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీలైన కాడికి కమిషన్ల పేరు మీద ఏదైతే దండుకుంటున్నారో దాంతోపాటు కమిషన్లకి పైసలు కావాలి కాబట్టి దానికి బ్యాంకులలో కూడా లోన్లు తెచ్చుకోవడానికి మధ్యవర్తులకి కమిషన్లు ఇచ్చి పైసలు తెచ్చుకొని వాటిని ఎట్లా పంచుకోవాలనేది ఆలోచన చేస్తున్నారు. ఇవాటికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయల అప్పు చేసింది ప్రభుత్వం. అవి ఎవరికి ఉపయోగించారు, ఏడ ఉపయోగించారు అని అంటే అటు రైతు బంధు ఇచ్చిరా, రైతులకు ఇచ్చిరా అంటే ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నికలప్పుడు నవంబర్లో దాదాపుగా 7,000 కోట్ల రూపాయల నిధులు రైతు బంధు కోసం, రైతుల కోసం పెడితే నవంబర్లో డిస్బర్స్మెంట్ చేస్తూ ఉంటే ఎన్నికలలో ఎక్కడ ప్రయోజనం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి హైకోర్టు పోయి ఆపి ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన వీళ్ళు రైతులకు ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టు కొట్టి కాంట్రాక్టర్లకి కమిషన్లకి పైసలు ఇచ్చారు. ఆ 7,000 కోట్ల రూపాయలు తప్ప రైతులకు మాత్రం మడి చేసి ఈరోజు ఎక్కడ కమిషన్లు తీసుకొని ప్రభుత్వంలో అప్పు పుట్టక ఆ అప్పుకు ఫైర్ వీల్ చేసి మధ్యవర్తుల్ని ఏజెన్సీని పెట్టి వాళ్ళకి కమిషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఈ యావత్ ప్రపంచంలో ఈ దేశ చరిత్రలో ఒక రేవంత్ సర్కార్ తప్ప మరెక్కడ లేదు. మొన్న ఐసిఐసిఐ నుంచి ఎస్సీ భూములు తాకట్టు పెట్టి భూములు పైసలు తెచ్చుకోవడానికి 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసికి మాయ మాటలు చెప్పి లేని డాకే నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చుకున్న పైసలు మధ్యవర్తులు తీసుకొచ్చి ఇచ్చిన పైసలు. దాంట్లో తిలాపాపం తలా పెరికాడు అన్నట్టు వాటలు పంచుకున్నారు. ఎటువైనా ఆ పైసలు ఇవాళ విద్యార్థులు అడ్డం తిరిగిన తర్వాత వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు. సుమోటోగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, జడ్జిమెంట్ ఇచ్చింది, ఆపింది. కాబట్టి వాళ్ళని రక్షించగలిగారు. అమాయక విద్యార్థుల ప్రాణాలని రక్షించగలిగారు. లేకపోతే మామూలుగా ఎన్కౌంటర్ల పేరు మీద తుపాకులు ఎక్కుపెట్టుంటే ఒకటే తక్కువ. లాఠీ చార్జీలు ఏ రకంగా జరిగినాయి, వాళ్ళ ఈపులు ఎట్లా మొదలుకొట్టిందో చూసినాం. నక్కలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేసేది. ఈ ప్రభుత్వం దోచుకోవడానికే ఉంది. లగచర్ల ఇష్యూ ఏంటంటే గిరిజనుల మీద దాడి, మూసి ఏందండి సామాన్యుల మీద. రోజువారి కూలినాలు చేసుకొని జీవితాంతం కష్టపడి రూపాయి తిని తినక పోగు చేసుకున్న పైసలు పిల్లల గూడు నీడ కోసం నీడలేని నిస్సాయాలు కట్టుకున్న చిన్న చిన్న ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా అంటే నడివీధిన పడేస్తున్నారు. చదువుకున్న పిల్లలు పుస్తకాలు కూడా తీసుకొని ఎట్లే. ఎంత ఘోరమైన ప్రభుత్వం ఈ దేశంలో. ఏదో ఇందిరమ్మ అని అంటున్నారు. ఇందిరమ్మ ఎవరికి ఇస్తున్నారు ఏంది అనేది గ్రామాలలో కూర్చుంది తెలుస్తుంది. వాళ్ళకి అనువులు, వాళ్ళకి 3 రంగుల జెండా పట్టుకున్న వాళ్ళకి ఇస్తామని అంటున్నారు, 3 రంగుల కండవం మెడ మీద ఉన్న వాళ్ళకి ఇస్తామని అంటున్నారు తప్ప వాళ్ళలో వాళ్ళే కూడా కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మల్లయ్య యాదవ్ గారు, కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకుంటున్నారు అంతర్గతంగా, దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. అంటే అందులో ఉన్న మామూలుగా నాయకులే 4-5 ఎక్కువైపోయినప్పుడు నా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కొత్త పాత మామూలుగా ఆ రోజు కిరాయికి తీసుకుపోయారు కదా ఎలక్షన్లు అప్పుడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళని చాలా మందిని మూటలు సంచులు ఇచ్చేసి తీసుకుపోయిన వాళ్ళు కూడా కొత్త వర్గం ఉంది, ఇంకో వర్గం ఉంది. అందులో పడరనోళ్ళు మా ఊర్లో 10 వస్తే 10 ఇట్లలో మాకు కొన్ని మీకు కొన్ని అనే దాంట్లో కూడా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. అదొక భాగం. కానీ ఏది జరిగినా కానీ అరువులకి ఇవ్వాలి కదా, అరువులకి ఇవ్వకుండా అనర్వులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందిన కాడికి ఒకటే కింద నుంచి మీది వరకు ఈ అధికారం ఉన్న 4 రోజులలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పేసి పాత సామెత ఏ రకంగా అయితే ఉందో, అధికారం రాక వచ్చింది, మళ్ళీ వస్తుందనే నమ్మకం లేదు. ఇంకా సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ సమాధి కాబోతుంది. కాబట్టి అందిన కాడికి మీ ప్రయత్నం మీ పరిధిలో మీరు చూసుకోండి, మా పరిధిలో మేము చూసుకుంటామని చెప్పేసి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి వరకు అదే పనిలో ఉన్నారు. ఆ పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రజానికాన్ని నిలువున ముంచే ప్రయత్నంలో ఉన్నారు తప్ప బాగు చేసే ఉద్దేశం, ఆలోచన వాళ్ళకి లేదు అనేది ముమ్మాటికి స్పష్టమైతా ఉంది వాళ్ళ పని విధానం. రైట్. నిఖిల్ గారు, అంటే ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి. నిన్న మాట్లాడిన మాటలు కూడా అంటే నన్ను కోస్తే పైసా రాదు, నన్ను కోసుకుంటారా అని మాట్లాడి, ఇంకోవైపు $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అని మాట్లాడే మాటలు, కోటీశ్వరులు చేస్తే మహిళలను మాట్లాడే మాటలు. ప్రజలు అంటే ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రానికి ఒక మార్గదర్శకము, ఏం జరగబోతుంది, ఏంటి భవిష్యత్తు, ఏంటి ఒక భరోసా, అభివృద్ధి, వీటన్నిటి ఉంటుంది. కానీ ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడితే నవ్వుకుంటున్న పరిస్థితి. అయితే ఇవన్నిట్లో విషయాల్లో చాలా స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే ముఖ్యమంత్రికి రాష్ట్ర ఎకనామీ కానీ దేశానికి సంబంధించిన ఎకనామిక్స్ కానీ
దీనికి సంబంధించిన విషయంలో కనీస పరిజ్ఞానం, కనీస అవగాహన కూడా లేదు అనేది ఇటు ప్రజల ముందు కానీ, అటు మేధావి వర్గం కానీ ఇంకెవరైనా చర్చ చేసే వాళ్ళు ఉంటే అందరి ముందు తను నవ్వులపాలవుతూ రాష్ట్ర పరువును నవ్వులపాలు చేస్తూ ఉన్నారు. అది తప్పితే తను ఈ రోజు వరకు చేసిందేం లేదు. తను ఎలక్షన్లకు ముందు ప్రతి బహిరంగ సభలో చెప్పిన విషయం ఏంది, రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, 7 లక్షల కోట్లని ఒకసారి, 8 లక్షల కోట్లని ఒకసారి, ఇట్లా కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని ప్రతి కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు విమర్శ చేసిండ్రు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ చాలా స్పష్టంగా అప్పులు తీసుకోవాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆర్బీఐ మ్యాండేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అటువంటి ఆర్బీఐ చాలా చాలా స్పష్టంగా కాగ్ రిపోర్ట్లు కానీ ఆర్బీఐ కానీ చెప్పిన విషయం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలపరిమితికి లోబడి చేసిన అప్పు కేవలం 3,89,000 కోట్లు మాత్రమే అని. అన్ని జరుగుతూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనేక సార్లు బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తూ ఈ 17 నెలల కాలపరిమితికి సంబంధించి వీళ్ళు ఎన్ని అప్పులు చేసిండ్రో అనేది మనం గమనిస్తే దాదాపుగా 1,72,931 కోట్లు కేవలం ఈ 17 నెలల కాలంలో చేసిండ్రు. అంటే యావరేజ్గా 10-12 కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలపరిమితి వీళ్ళు ఏదైతే అధికారంలో ఉండేది ఉందో దాదాపుగా 6.5 లక్షల కోట్ల అప్పు చేసే ఎస్టిమేషన్ ఈ రోజే కనబడుతూ ఉంది. మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఆర్బీఐ రిపోర్ట్స్, ఆర్బీఐ నుండి అప్పులు ఏ రకంగా తీసుకుంటా ఉన్నారని మీరు గమనిస్తే దీనికి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే కేవలం ఏప్రిల్ నెల, మే నెలకు సంబంధించి చూస్తే ఏప్రిల్ 8 నాడు 2,000 కోట్లు, ఇట్లా చూస్తూ ఉంటే ఏప్రిల్ 17 నాడు మరొక 1,000 కోట్లు, ఇట్లా చూస్తూ ఉంటే మీరు ఏప్రిల్ 29 నాడు మరొక 1,400 కోట్లు. అవేవి కూడా ప్రజల కోసం వినియోగించిన దాఖలాలు లేవు. ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం వినియోగించిన పరిస్థితి ప్రజల లేదు. మీదనే. ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం వినియోగించిన పరిస్థితి లేదు. ఒక్క కొత్త ప్రాజెక్టు తీసుకున్న పరిస్థితి లేదు. ఒక్క కొత్త అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఇవన్నిట్లకి అదనంగా జరుగుతున్నది ఏంటంటే రాష్ట్రం నుండి డైరెక్ట్గా వచ్చే ట్యాక్స్ డివల్యూషన్ నిధులు కానీ, రాష్ట్రం నుంచి జనరేట్ అయ్యే ట్యాక్స్ కానీ, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ రెండు చూస్తే దాదాపుగా ఒక 15,000 కోట్లు ఇక్కడ వస్తుంది, 10,000 కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇట్లా ప్రతిదీ సంబంధించి చూస్తే కేవలం ఈ నెల మొదలై, జూన్ నెల మొదలై కేవలం 6 రోజులే జరుగుతున్నా కూడా ఈ 6 రోజుల్లో ఆల్రెడీ 15,000-1,600 కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. ఈ మంగళవారం రోజు రానున్న 2-3 రోజుల్లో మరొక 3,000 కోట్ల అప్పులు తీసుకురావడానికి ఆర్బీఐకి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టిండ్రు. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి మీరు ఎవరి జోబుల్లోకి వస్తూ ఉన్నారు, ఏ రకంగా ఆ నిధులన్నీ డైవర్ట్ అవుతా ఉన్నాయి అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.